అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున మన బ్రహ్మకుమారి అమరావతి రాజధానిలో ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు సోదరిమణి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇష్టమైనటువంటి పుత్రిక శ్రీ పురంధేశ్వరి గారికి, అదేవిధంగా మరి ఇక్కడ మన సవిత దీదీ గారికి, అదేవిధంగా మరి శ్రవంతి దీదీ గారికి, శాంతి మరి ఈ రోజున ప్రవేదిక మీద ఉన్నటువంటి ధర్మ గారు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేడం గారికి ఇక్కడికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క ఆశ్రమానికి ల్యాండ్ అలాట్ చేసి 10 సంవత్సరాలు అయింది దరిదాపుగా. దాన్ని డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే చేస్తూ ఉన్నారు, పెద్ద ఆడిటోరియం కడతా ఉన్నారు. యాక్చువల్లీ శివరాత్రికి ఓపెన్ చేయాల్సింది. మేము రావడానికి విజయవాడ నుంచి రావడానికి ఆ పెద్దపురం వరకు అరగంట పడింది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మాకు అరగంట పట్టింది రోడ్డు. సో మీరందరూ కూడా మేడం గారు తొందరలో ఫ్యూచర్లో మంచి పదవిలోకి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి రోడ్డు మీదే తీసుకొస్తానని చెప్పి మీ అందరూ కూడా చెప్తానని. ఎందుకంటే మనకి ఇటువంటి ఆశ్రమం, ఎందుకంటే మేమంతా ధర్మగారు మేము మౌంట్ ఆబు వెళ్ళాం, అదేవిధంగా హైదరాబాద్లో మొన్న మధ్య వాళ్ళ మేనగోడలది డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసాం అక్కడ, మన భరతనాట్యం సంబంధించి కూచిపూడికి సంబంధించి. సో ఆ విధమైనటువంటి మంచి కార్యక్రమాలకి మా ఫౌండేషన్ కానీ మేడం గారికి కూడా, అది కాకుండా నందమూరి తారక రామారావు గారు మరి శివుడు ఆ రోజుల్లో నాకు 50 సంవత్సరాల క్రితం నాట్యం చేస్తే ఆయన భూ కైలాస్ రకరకాల వేషాలు వేసినప్పుడు, రాముడు వేస్తే రాముడు, కృష్ణుడు వేస్తే కృష్ణుడు. ఇవాళ మనకి కళ్ళు మూసుకుంటే మనకి దేవుడికి ఒక స్వరూపం లేదంటారు, కానీ ఎక్కువ మంది కనపడేది ఆ సినిమాల్లో వేషాలే గుర్తుకొస్తాయి కళ్ళు మూసుకుంటే. రాముడు, కృష్ణుడు, లేకపోతే అర్జునుడు వేసినా, లేకపోతే శివుడు వేసినా. సో అటువంటి నందమూరి కేంద్ర మంత్రిగా చేసినప్పుడు యునైటెడ్ నేషన్లో బ్రహ్మాండమైనగా మాట్లాడేవాళ్ళు. అట్లాగే కపిల్ సిబాల్ గారు మరి మా మేడం గారితో పాటు మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ సమాధానం చెప్పాలన్నా మేడమే ఇంగ్లీష్లో హిందీలో దంచి బ్రహ్మాండమైన ఆన్సర్లు ఇచ్చేది ఎవరికైనా సరే. అంత వాక్చాతుర్యం, అంటే తెలుగు మాట్లాడాలన్నా, హిందీ మాట్లాడాలన్నా, మరి ఇంగ్లీష్ మాట్లాడాలన్నా అన్నిటికంటే బ్రహ్మాండమైన తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మళ్ళీ అది కూడా ఉంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే భాష పట్టుదల ఉంటే సరిపోదు, వాయిస్ ఉండాలి. వాయిస్తో పాటు జ్ఞాపక శక్తి ఉండాలి. జ్ఞాపక శక్తితో పాటు హావభావాలు, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ద్వారా పుణికిపుచ్చున్నటువంటి మా సోదరిమణి ఇక్కడ రావటం, మరి నిజంగా ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా మరి ఇంకొకసారి ప్రశాంతంగా ఎక్కువ టైం తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మాకు చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ ఒక 20 వ్యాన్లు ఆ మోడీ గారి అన్నీ కూడా ఓపెన్ చేయాలి. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళా మరి ఇందాక ధర్మగారు అన్నారు రాబో కాలంలో మంచి రోజులు వస్తున్నాయని. మంచి రోజు రావాలంటే ఈ 3 నెలలు మేడం గారు కష్టపడాలి, మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి. మీ అందరి ఆశీస్సులతో మొన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి రాగానే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ మాట్లాడుకోకూడదు కానీ అంత మంచి ఒక వార్త ఇక్కడ రావటం, అది ఫస్ట్ ప్రోగ్రామ్ మీ దగ్గర రావటం. విజయవాడ రాగానే ఇంటి దగ్గర నుంచి ఇక్కడిగా వచ్చాం. ఒక వైబ్రేషను, శివుడి యొక్క వైబ్రేషన్ ఇక్కడ, ఆ వైబ్రేషన్ పనిచేస్తుంది. మరి మేడం గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తే బాధ్యత నాదని చెప్పి మరొకసారి, ఈసారి తక్కువ మాట్లాడతాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాం మనవి చేసుకుంటూ మన సోదరి మండలందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.